హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము హోండా ఎక్స్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం. ఈ కార్ లుక్స్ ఎలా ఉన్నాయి, ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మైలేజ్ ఎంత వస్తుంది, సేఫ్టీ ఎలా ఉంది, ఫీచర్స్ ఏంటి, చివరిలో ఈ కార్ ఎవరికి సూటబుల్ అవుతుంది, ఎవరికి సూటబుల్ కాదు అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరీష్ ఆల్ ఇన్ వన్ హబ్. సో మొదట డిజైన్ చూసుకోవచ్చు ఎలా ఉందో ముందల. సో హోండా ఎక్స్టర్ ఇది వచ్చేసి మినీ ఎస్యూవి లుక్లో ఉంటుందండి. ముందలో హెచ్సేపుడు ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఉన్నాయి, ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి, పారామెట్రిక్ గ్రిల్ ఉంది, చాలా ప్రీమియం కనిపిస్తుంది చూడొచ్చు. సో సైడ్ ప్రొఫైల్ కూడా ఎట్లుందో చూసుకోవచ్చు. సో రేర్లో చూసుకుంటే మనకు హెచ్సేపుడు టెయిల్ ల్యాంప్స్తో స్టైలిష్గా అనిపిస్తుంది. సో సైడ్ ప్రొఫైల్లో మనకు రూఫ్ రైల్స్ ఉన్నాయి, డైమండ్ కట్ అలో వీల్స్ ఉన్నాయి. సో మంచి ఎస్యూవి ఫీల్ ఇస్తున్న కార్ అండి. చూసుకోవచ్చు ఎలా ఉందో మొత్తం డిజైన్ పరంగా మనకు బెస్ట్ కనిపిస్తుంది కదా. సో అంటే మనకు చూడడానికి కూడా బెటర్గా కనిపిస్తుంది డిజైన్ లుక్లో, చాలా మంచిగా. సో దీనికి బిగ్గెస్ట్ కాంపిటీటర్ అంటే టాటా పంచ్ అండి. సో ఇదే సెగ్మెంట్లో, ఇదే ప్రైస్ రేంజ్లో, ఇదే సెగ్మెంట్లో అది బెస్ట్ కాంపిటీటర్ అవుతుంది. చూసుకోవచ్చు ఎలా ఉందో ఒకసారి ఓవరాల్ లుక్లో. దీని ఇంజన్ పర్ఫార్మెన్స్కి వస్తే ఇది వచ్చేసి 1.2 కప్ప పెట్రోల్ ఇంజిన్ వస్తుందండి. దీని పవర్ వచ్చేసి 83 PS ఉంటుంది. టార్క్ వచ్చేసేమో 113.8 Nm ఉంటుంది. దీని ట్రాన్స్మిషన్ వచ్చేసి 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఆటోమేటిక్ ఉంటుందండి. అలాగే మనకు ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్జి ఆప్షన్ తోటి కూడా వస్తుంది. సో సిటీ డ్రైవింగ్కి ఇంజన్ చాలా స్మూత్గా మంచిగా ఉంటుంది. సో ఇంకో విషయం వచ్చేసి ఇది నెంబర్ ప్లేట్ కూడా ఇస్తున్నారు, ఎల్లో ప్లేటు, కాబట్టి చాలామంది టాక్సీ ప్లేటు తీసుకొని కూడా బెటర్గా ఉంటుంది. సో ఇప్పుడు మనము లోపలికి వెళ్ళి ఇంటీరియర్ డిజైన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము. చూడవచ్చు, ఒకసారి లోపలికి వెళ్తున్నాం. సో ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. చూడవచ్చు వెళ్ళేటప్పుడు ఇదంతా కొంచెం ప్లాస్టిక్, కొంచెము మనకు కొంచెం చీప్ అనే కనిపిస్తుంది ప్లాస్టిక్ అయితే. చూడడానికి అంత ప్రీమియం లుక్లో అయితే ఏం లేదు ప్లాస్టిక్. సో లోపల చూసుకోవచ్చు నార్మల్గా ఉన్నది. హోండా i10 ఎట్లా ఉంటుందో అప్పుడు పాత కార్లు ఎట్లుంటుండే అలా ఉంది. మరీ ప్రీమియం లుక్లో అయితే అనిపిస్తలేదు, చూసుకోవచ్చు. కాకపోతే దీనిలో మనకు 8" టచ్ స్క్రీన్ ఉంది చూసుకోవచ్చు. అండ్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో ఉంటుంది, యాపిల్ కార్ ప్లే ఉంటుంది, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది, అండ్ వాయిస్ కమెంట్స్ కూడా ఇచ్చుకోవచ్చు. వైర్లెస్ ఛార్జర్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ సన్ రూఫ్ ఉంటుంది. దీంట్లో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే సన్ రూఫ్ ఉంది చూసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ సన్ రూఫ్ ఉంటుంది. అది మనం ఫస్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా సన్ రూఫ్ ఓపెన్ అవుతుంది. సో ఎలా ఉందో చూసుకోవచ్చు. డాష్ బోర్డ్ ఉంటుంది. సో మనకు స్టీరింగ్ అడ్జస్టబుల్ ఉంటుంది. ఇది లోపల ఉన్న డిజైన్ ఫీల్డ్ అండి. డిజైన్ పరంగా అయితే ఇలా ఉంది. మరీ ఎక్సలెంట్ డిజైన్ అయితే నేను చెప్పలేను, కాకపోతే పర్లేదు. ప్యూర్ క్వాలిటీ పరంగా మాత్రం ప్లాస్టిక్ అయితే మంచి క్వాలిటీ అయితే అనిపించలేదు. సో చూసుకోవచ్చు. ఇప్పుడు మనం రేర్కి ఒకసారి వెళ్ళి చూద్దాము. సో రేర్లో మనకు వాటర్ బాటిల్ పెట్టుకొని కూడా ప్లేస్ ఉంది. 1 లీటర్ బాటిల్ అయితే ఈజీగా పడుతుంది. రేర్ నుంచి మనం కూర్చొని చూస్తే ఎలా ఉందో చూసుకోవచ్చు. కారు ఇలా ఉంటుంది. సో మనకు రేర్ వచ్చేసి ఏసీ వెంట్స్ వచ్చినాయి చూసుకోవచ్చు. రేర్లో కూడా ఏసీ వెంట్స్ ఉన్నాయి. సో రేర్లో వచ్చేసి ముగ్గురు కూర్చోవచ్చు. కాకపోతే మనకు కొంచెం లావుగా ఉన్న వాళ్ళు ముగ్గురు కూర్చోవాలంటే మాత్రం కొంచెం ఇరుగ్గా అనిపిస్తుంది. మరీ సఫిషియంట్ ఫ్రీగా అయితే లేదు, కొంచెం ఇరుగ్గా అనిపిస్తుంది. సో హ్యాండిల్స్ వచ్చినాయి చూసుకోవచ్చు ఎలా ఉందో కారు వెనుక నుంచి చూసినప్పుడు. సో ఈ ఫీల్డ్లో ఉన్నది చూడండి. అంటే ఇది ఏంటంటే మనకు 7 to 10 lakhs బడ్జెట్లో. సో కొంచెం మనకు హుండాయ్ నుంచి కార్ కావాలనుకున్న వాళ్ళకు బెటర్గా ఉంటుందండి అది. అండ్ సిఎన్జి వేరియంట్ కూడా వస్తుంది కాబట్టి మనము సిటీ కండిషన్లో కూడా బెస్ట్గా ఉంటుంది. సో మనము వెనకాల చూసుకోవచ్చు బూట్ స్పేస్ ఎంతుందో. ఈ బూట్ స్పేస్ వచ్చేసి పెట్రోల్ వేరియంట్కి ఏమో 391 లీటర్స్ ఉంటుందండి. ఒకవేళ సిఎన్జి తీసుకుంటే 225 లీటర్స్ ఉంటుంది. సో మనము వీకెండ్ ట్రిప్స్ కానీ ఫ్యామిలీ లగేజెస్ కానీ సరిపోతుంది, పర్లేదు.
సో ఈ కార్ యొక్క మెయిన్ సేఫ్టీ విషయానికి వస్తే, కార్ సేఫ్టీ వచ్చేసి దీంట్లో స్టాండర్డ్గా మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. ఏబిఎస్ వస్తుంది, ఈఎస్సి తోటి వస్తుంది. ఇంకోటి వచ్చేసి రేర్ కెమెరా ఉంటుంది, పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ అండ్ ఫీచర్స్ కూడా ఉన్నాయండి దీంట్లో. సో ఫీచర్స్ విషయంలో అయితే ఇవన్నీ అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇది కారు. దీనిలో మెయిన్ ప్లస్ పాయింట్స్ ఈ కారుకి చెప్పుకోవాల్సినవి అంటే లుక్ అండి. లుక్స్ మాత్రం మంచి ప్రీమియం కనిపిస్తుంది. ఇంకోటి ఏంది వచ్చేసి స్మూత్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది అండ్ ఆటోమేటిక్ కారు అవైలబుల్లో ఉన్నాయి దీంట్లో. 6 ఎయిర్ బ్యాగ్స్. సో కంఫర్టబుల్ రైడ్ ఉంటుంది కాబట్టి. మళ్ళీ ఇంకో విషయం వచ్చేసి హోండా నుంచి వస్తుంది, మంచి సర్వీస్ సెంటర్స్ ఉంటాయి. సో ఇవన్నీ వచ్చి మెయిన్ ప్లస్ పాయింట్స్ ఈ కార్ యొక్క. సో కారు అదే విధంగా మనకు నెగిటివ్స్ చూసుకున్నా కూడా కార్లో ఇది ఏంటంటే కొంచెము హైవేలో మనం హెవీ స్పీడ్కి వెళ్ళినప్పుడు కొంచెము మనకు సస్పెన్షన్ కొంచెం బౌన్సీగా అనిపిస్తుంది అండి, అది ఒకటి అనిపిస్తుంది. సో ఇంకో విషయం ఏంటంటే వెనకాల కొంచెం ముగ్గురు కంఫర్టబుల్గా కూర్చుంటే కొంచెం కంఫర్టబుల్ అనిపించదు. సో మైలేజ్ కూడా మొత్తం డ్రైవింగ్ కండిషన్స్ పైన ఆధారపడి ఉంటుంది. సో జనరల్గా అయితే వాళ్ళు ఎక్కువనే క్లైమ్ చేస్తున్నారు, కానీ నాకు తెలిసి రియల్ వరల్డ్లో సిటీ డ్రైవింగ్స్ వచ్చేసి అదే 13 to 15 మధ్యలో వస్తుంది పెట్రోలు. అదే హైవేకి వెళ్తున్నాము 17 వరకు వస్తుందని నేను విన్నాను. ఇది మొత్తానికైతే కారు గురించి. సో ఈ కారు ఎవరికి బెటర్గా ఉంటుంది, ఎవరికి సూట్ అవుతుంది అని అంటే నా వర్షన్లో వచ్చేసి మీ బడ్జెట్ 7 to 10 lakhs మధ్యలో ఉండి, సో కొంచెం మంచి మైలేజ్ హోండా నుంచి కావాలి, కొంచెం ఎస్యూవీ టైప్లో కావాలనుకునే వాళ్ళకు బెటర్గా ఉంటుందండి. సిటీ డ్రైవింగ్ కండిషన్స్ వాళ్ళకు కూడా బెస్ట్గా ఉంటుంది. ఇంకోటి వచ్చేసి మనకు పెట్రోల్ ఇంజన్ కూడా 1.2 లీటర్ కప్ప పెట్రోల్ ఇంజన్ కాబట్టి బెటర్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. 4 cylinder తోటి వస్తుంది కాబట్టి. ఇంకోటి సో ఎక్స్ట్రా ఇవన్నీ విషయాలు చూసుకుంటే ఎక్స్ట్రా మంచి చాయిస్ అవుతుంది. లేదు నాకు సేఫ్టీ ఇంపార్టెంట్, నాకు సేఫ్టీ పరంగా కారే కావాలి అనుకుంటే మాత్రం హ్యాపీగా టాటా పంచ్లోకి వెళ్ళొచ్చు. టాటా పంచ్ సేఫ్టీ విషయంలో మాత్రం జబర్దస్త్గా ఉంటుంది, అది కూడా చూసుకోవచ్చు అదొకసారి. సో ఇది ఈ కార్ గురించి నేను చెప్పే విషయం అయితే. సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని ప్లాన్ చేసుకున్నది బెటరు. ఇంకో విషయం వచ్చేసి కారు కొనాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా ఒకసారి మీ దగ్గరలో ఉన్న హోండా సర్వీస్ సెంటర్కి అయితే వెళ్ళండి. వెళ్ళి ఒకసారి ప్రాపర్గా మీరు చెక్ చేసుకోండి, కార్ ఎలా ఉంది ఏంది అనేది మొత్తం చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని కావాలనుకుంటే టెస్ట్ డ్రైవ్ కూడా చేయండి. ఆ తర్వాత మీరు కారు తీసుకోవడానికి ప్లాన్ చేయండి. డైరెక్ట్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఒకసారి మీరు అన్ని విధాలుగా చెక్ చేసుకోండి, చూసుకొని కార్ ప్లాన్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇలాగే మరి ఎన్నో వీడియోలు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, బై. కొత్త వీడియోతో కలుద్దాం.